మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24 నుండి 26 వచనం వరకు మనం చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాడు. ఎప్పుడు దేవుడు మనం అడిగిన మనకి ఇస్తాడు అంటే పొంది ఉన్నామని నమ్మాలంట. అది ఎలా అంటే ఇంకా పొందలేదు కదా, పొందకముందే పొంది ఉన్నామని ఎలా నమ్ముతాం? అదే విశ్వాసం. విశ్వాసం నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షిస్తున్నారు అవి కావాలని. వాటి నిజస్వరూపం ఎప్పుడంటే మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. అవిశ్వాసంతో ఎంత ప్రార్థించినా ఏమీ జరగదు. కాబట్టి విశ్వాసంతో చేసే ప్రార్థనలు ప్రభు వింటున్నాడు. చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. మరి ఎంత పెద్ద కొండైనా ప్రభు తొలగిపోతుంది అన్నాడు. చదువుదాం, స్క్రీన్లో కనిపిస్తుంది, చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, ఎవడైనా నువ్వు కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా, షూర్లీ అంటే ప్రభు నిశ్చయముగా అన్నాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఒక కొండను చూసి మాట్లాడాలా? ఏ కొండది అంటే నిజానికి భౌతికమైన కొండలు దేవుడు చూసి మాట్లాడమని లేదు. దేవుని బిడ్డలమైన మనము కొండల దగ్గరికి వెళ్ళి, కొండ నువ్వు వెళ్ళిపో అన్నట్టు కొండ అలా వెళ్ళిపోయింది అనుకోండి సముద్రంలోకి, మరి ప్రతి గవర్నమెంట్ మనల్ని తీసుకువెళ్తుంది. ప్రపంచ గవర్నమెంట్స్ అన్నీ కూడా మనల్ని కవర్ పంపించి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి మనల్ని తీసుకెళ్తుంది. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులు ప్రార్థన చేస్తే కొండలే కదిలిపోతున్నాయి. కాబట్టి మేము ఇక్కడ రోడ్డు వేయాలనుకుంటున్నాం, బాబు మా కొండ అడ్డంగా ఉంది, ఈ బుల్డోజర్స్ జేసీపీలు మాకెందుకు, మీరు ప్రార్థన చేసి మీ విశ్వాసంతో కొండ వెళ్ళిపో అంటే కొండలా వెళ్ళిపోయింది అనుకోండి, మేము రోడ్డు వేసుకుంటాం, ఆ డబ్బు మీకు ఇస్తాం, మీరు చర్చిలు కట్టుకుంటారో ఇల్లు కట్టుకుంటారో మాకు తెలియదు, మీరు ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్తారు. మనందరి పేర్లు గిన్నిస్ బుక్లో ఎక్కువ ఉండేవి. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన కొండ ఈ కొండ కాదు, భౌతికమైన కొండలు కావు, భౌతిక రాళ్ల కొండలు కావు. అక్కడ జీవితంలో ఎదురయ్యే కొండలు, బ్రతుకులో ఎదురయ్యే కొన్ని కొండలు ఉంటాయి. అవి తొలగిపోమని మనం ప్రార్థించి అవి తొలగిపోయాయి అని నమ్మినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. రాసుకునండి. రోగం అనే పర్వతం అనండి. ఏ పర్వతం అంటే అది? అనేక రోగాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ రోగం అనే పర్వతం ప్రభు అయిన యేసు నామములో ఈ రోగం తొలగిపోవును గాక అన్నప్పుడు మనం నమ్మాలి. అది ప్రభు తొలగించాడు, ప్రభు స్వస్థపరిచాడు నమ్మి నేను ఆరోగ్యం పొందుతున్నాను, నేను తిరిగి కోలుకుంటాను, సాక్షిగా జీవిస్తానని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. ఆరోగ్యం వచ్చిందని నమ్మాలి. అలాగనే రెండవదిగా ఆర్థిక ఇబ్బందులు అనే పర్వతం. ఈ కొండను, ఈ పర్వతాన్ని చూసినప్పుడు మిమ్మల్ని భయపెట్టచ్చు. మీ సమస్యలు, మీ అప్పు బాధలు మిమ్మల్ని భయపెడుతూ ఉంటాయి. అప్పుడు మీరు చెప్పవలసింది, ఓ అప్పు బాధలు అనే పర్వతమా, నన్ను నా ఇంటిని విడిచిపోమని యేసు నామములో గద్దిస్తున్నాను, ఈ అప్పులు తీరిపోవునుగాక, తీరుటకు మార్గం తెరవండి ప్రభా, తగిన జ్ఞానం ఇవ్వండి, ఎలా నా అప్పులు తీర్చుకోవాలో, దానికి కావాల్సిన ఏ విధంగా అడుగులు వేయాలో ముందుకి ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన జ్ఞానం దయచేస్తాడు. మూడవదిగా చెడు అలవాట్లు అనే పర్వతం. రకరకాల చెడు వ్యసనాలు ఉంటాయి, రహస్య పాపాలు ఉంటాయి, అవి మిమ్మల్ని విడిచిపెట్టకుండా వెంటాడుతూ ఉంటాయి. యేసు నామములో తొలగించు ప్రభు అని ప్రార్థించి నమ్మండి, ప్రభు తొలగిస్తాడని. నాలుగవదిగా సమస్యలు అనే పర్వతం. అనేక రకాలైన సమస్యలు. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, అలాగే వీసా కావాలని, సిటిజన్షిప్ కావాలని, వారికి అక్కడ ఏదో సోషల్ సెక్యూరిటీ కార్డు కావాలని, గల్ఫ్ కంట్రీలో ఉన్న వారికి పతాకానో కావాలని, వారు అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి ఏదో మార్గం సరళం అవ్వాలని, ఉండడానికి నివాసం కావాలని, సాతాను సోదలు తొలగిపోవాలని, మారని భర్త మారాలని, మారని అల్లుడు మారాలి, కోడలు మారాలి, అత్త మారాలి, ఇంటి వాళ్ళంతా మారాలని, మరి పిల్లలు దారి తప్పుతూ సరైన చదువులు చదవకుండా మరి ప్రేమని, దోమని, ఈ చిన్నతనంలోని దారి తప్పుతూ వారి యొక్క అపవిత్ర జీవితంలో గురి అవుతున్న యవన బిడ్డలు, యవన కుమార్తెలు వారి బ్రతుకులు మార్చుకొని వారు సత్యంలోకి రావాలి, జీవితాలు నిలబెట్టుకోవాలి, మంచి భవిష్యత్తు వారు పొందాలని ప్రార్థిస్తూ ఉంటాం. మరి ఈ సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించినప్పుడు నమ్మాలి, నా ప్రభు యేసు నామములో సమస్యలను తొలగిస్తాడు అని నమ్మాలి. ఐదవదిగా, నిన్ను ముందుకు పోనీయకుండా అడ్డగించే ప్రతి పర్వతం, మీ జీవితం ముందుకు వెళ్లకుండా, మీ యొక్క బిజినెస్ ముందుకు పోకుండా, మీ వ్యాపారాలు ముందుకు పోకుండా, మీ కుటుంబాలు ముందుకు పోకుండా అడ్డగించే ప్రతి సమస్యతో మీరు మాట్లాడాలి. అంటే మీరు సమస్యను తీసుకువెళ్ళి దేవునితో మాట్లాడారు, ఓకే ప్రభా నా సమస్య ఇదని చెప్పారు, మంచిదే. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు మీరు సమస్యతో మాట్లాడాలి. ఎందుకంటే డాడీతో చెప్పారు తీసేయమని, దేవుడు తీసేయడానికి రెడీ.
ఇప్పుడు ఆ సమస్య ఇంకా కనబడుతుంది మీ ముందు. ఇప్పుడు మీరు సమస్యతో మాట్లాడండి. ఓ పర్వతమా, ఓ సమస్య, నన్ను నా ఇంటిని విడిచిపోమని యేసునామములో నిన్ను గద్దిస్తున్నాను. సమస్యల గురించి మాట్లాడితే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. చాలా మంది నోరు తెరిస్తే చాలు వారి సమస్య ఎంత పెద్దదో చెప్తారు, వారికి ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తారు. చెప్పి చెప్పి పర్వతాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వు సమస్య గురించి మాట్లాడే కొలది, when you keep on talking about your problems and situations, it will keep on increasing your crisis. But the moment when you start speaking to your problem, to your crisis, in the name of Jesus, get rid of my life, నా జీవితంలో తొలగిపో ఆజ్ఞాపిస్తానని చెప్పాలి. ఎందుకో తెలుసా? మీరు ఇంతవరకు ప్రార్థించారు, దేవుని శక్తి నింపబడ్డారు. ఇప్పుడు ప్రభు, నా కుమార్తె నువ్వు ఏది ఆజ్ఞాపించిన నేను నీతో ఉన్నాను, నా కుమారుడు నువ్వు ఆజ్ఞాపించి నేను చేస్తా అంటున్నాడు. దేవదూతలు పక్కన వచ్చి నిలబడ్డాయి. మీరు ప్రార్థించారు, ప్రభు కృపనిచ్చాడు. దూతలారా వెళ్ళండి, నా కుమారులకు సాయం చేయమని. వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఎత్తి అవతల పడేస్తారు సమస్యలు. మీరు ఇంత ప్రార్థన చేసి మనసులో ఈ సమస్య తీరుతుందో లేదో తెలియదు, అంత త్వరగా దేవుడు తీసేస్తాడా, నేను అంత మాత్రాన్ని అయిపోతుందా, ఉదయకాల ప్రార్థన చేయగానే జరిగిపోతుందా, ఇన్నాళ్ళు ఉన్న సమస్య పోతుందా, ఇలాంటి అవిశ్వాసపు తలంపులు రానికండి. దానివల్ల మీరు నష్టపోతారు. ఒక సహోదరి కన్నీళ్లతో ప్రార్థన చేసినట్టు చర్చి హాల్లో ఉండి, ప్రభా నా భర్తను మార్చని చాలా బాగా ప్రార్థన చేసింది, ఫాస్టింగ్ ఉండి. ఇంటికి వెళ్తున్న దారిలో ఆమె స్నేహితురాలు ఆమెకు ఎదురైంది. ఆమెతో మాట్లాడింది. హలో, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావని. బాగున్నానని చెప్పింది. ఎక్కడి నుండి వస్తున్నాడు? చర్చి దగ్గర నుండి వస్తున్నాను. ఓకే, మీ భర్త గారు అక్కడ తాగి రోడ్డు మీద పడినాడు, చూసావా నువ్వు అని. నేను చూడలేదే అని. మీ భర్తేనమ్మా, నేను చూశాను, తాగి రోడ్డు మీద పడినాడని. అప్పుడు ఈ ప్రార్థన నుండి వస్తున్న ఈ సహోదరి చెప్పిందట, వాడు సచ్చినా మారడు, ఎంత ప్రార్థించినా మారడని చెప్పిందట. ఈమె ఏమని ప్రార్థించింది? మార్చమని. అక్కడ దుర్వార్త విన్నప్పుడు ఏం చెప్పాలి? సహోదరి, నువ్వు నా భర్త తాగి పడి ఉండడం చూసావు కదా, ఒకరోజు నాలాగా బైబిల్ పట్టుకుని చర్చికి రావడం నువ్వు చూస్తావు. నా భర్తను దేవుడు మార్చేస్తాడు, ఎందుకంటే నేను జీవం గల దేవునికి ప్రార్థించాను, నా భర్తను దేవునికి అప్పగించాను, అతను మారడం మీరు చూస్తారని. మీ కుమారుడు మారలే తిరుగుతున్నాడు, మీ కుమార్తె మారలే తిరుగుతున్న ఎవరిని మీకు చెప్తే, మీరు ప్రార్థన చేసి దేవునికి అప్పగించాక వాళ్ళు మరలా మీ కుమార్తె అలా ఉన్నారని చెప్తే చెప్పండి, నా బిడ్డలను మీరు మంచి స్థితిలో చూస్తారు. ఎలాగా? నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి? జీవము గల దేవునికి, వారి శరీర ప్రాణాత్మలు సూచించిన దేవునికి మొరపెడుతున్నాను, సమస్యలు మారుతాయని. మీరు చాలా సమస్యలు ఉన్నారని అని చెప్తే, అవును, సమస్యలు తీరిపోయే రోజు రాబోతుంది, మీరు తప్పనిసరిగా చూస్తారు, మా పర్వతాలు తొలగిపోతాయని. చూడండి, ఆ వచనంతో చదవండి, ఆ వచనాన్ని చదువుతూ ప్రార్థన చేద్దాం. ఎస్. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి నగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, ఓ పర్వతమా నువ్వు ఏమాత్రము. దేవుని యందు భక్తి కలిగిన వారిని ఎదిరించడానికి నీకు ఎంత ధైర్యం. ఓ ఆర్థిక ఇబ్బందులరా, బలహీనతలు ఏమైనా సరే, ఏ శోధన అయినా, శ్రమైన, కష్టమైన, రోగమైన, నీకు ఎంత ధైర్యం దేవుని బిడ్డలు ఎదిరించడానికి. అందుకే ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు, భక్తి గల వారిని అడ్డగించుటకు, దేవుని విశ్వాసం ఉంచిన వారిని, భక్తితో జీవము గల దేవుని యెహోవా దేవుని ఆశ్రయించే వారిని అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు అనండి ఒకసారి. పర్వతమా, నీవు చదును భూమి అవుదువు అంటే పర్వతం పెద్దగా ఉండి మీతో మాట్లాడుతుంది. పర్వతం ఉండి చాలా పెద్దగా ఉంటుంది, అది ఎక్కాలంటే ఆయాసం వస్తుంది. అది చూడగానే అమ్మో ఇంత పెద్ద పర్వతం ఎక్కడమా అనుకుంటారు. కానీ ప్రభు దాన్ని చదును భూమిగా చేసేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చదును భూమి అవును గాక. ఆమేన్. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించను. ఆ పర్వతం పూర్తిగా తొలగిపోయి దేవుడు ఆ జీవితాల్లో జయం అనుగ్రహించాడు. ఇర్మియా 23:29 నా మాట అగ్ని వంటిది కదా, బండను బద్దలు చేసి సుత్తి వంటిది కదా అని. బండలు కొట్టడానికి, పర్వతాలు పగలగొట్టడానికి సుత్తిని వాడతారు. అలాంటిది దేవుని వాక్యం. బండ బద్దలైపోతుందంటే సుత్తితో కొడితే. మీ ఇంట్లో ఉన్న ఆ సమస్య అనే బండ, ఆర్థిక సమస్యలు అనే బండ, నిరుద్యోగం అనే బండ, వివాహం కాకపోవడం అనే బండ, మరి అనేక సమస్యలనే బండలు మీ జీవితాల్లో పగిలిపోయి చదును భూమిగా మారునుగాక. ఆమె రోగం అనే బండను, ఆర్థిక ఇబ్బందులనే బండను, చెడు అలవాట్లనే బండను, సమస్యలనే బండను, నిన్ను ముందుకు పోనీకుండా అడ్డుగా ఉన్న అడ్డగించే ప్రతి బండను యేసు నామములో ప్రభు తొలగించి అది చదును భూమిగా చేయునుగాక. దైవజనమ ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యమును ఎత్తి పట్టుకొని పర్వతంతో మాట్లాడాలి. సమస్యతో మాట్లాడేటప్పుడు మన సొంత మాటలే కాదు,
వాక్య వాగ్దానాలతో మనం మాట్లాడాలి. అప్పుడు అవి తొలగిపోతాయి. యేసుప్రభువు అదే పని చేశారు. మత్తయి సువార్త 4:4-8 వరకు ఆయన ప్రతి మాట కూడా రాయబడెను. మరొక చోట వాక్యం ఈ విధంగా రాయబడెను, మరొక చోట ఈ విధంగా రాయబడిన వాక్యాన్ని వాడారు సాతాన్ని ఎదిరించడానికి. రెండవదిగా, దేవుడు నీకు ఇచ్చిన అధికారంతో మాట్లాడాలి. భయపడుతూ మాట్లాడకండి. వీధి కుక్క మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఊరుకొక్క. అప్పుడు మీరు ఎలా మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు? ఊరుకొక్క మీ ఇంట్లోకి రాగానే, అయ్యో కుక్క, మా ఇల్లే మీకు నచ్చిందా? వీధిలో ఇంకెవరిల్లు నచ్చలేదా? ఎందుకే మా ఇంటికి వచ్చావు? దయచేసి అర్థం చేసుకో, నేను దేవుడిని నమ్ముకున్న బిడ్డని, మేము విశ్వాసులం, దయచేసి మా ఇంటికి రాకూడదమ్మా, వెళ్ళిపోమ్మా అంటే వెళ్తుందా? ఇంట్లో వచ్చి సోఫా కింద కూర్చుంటుంది. ఈ ఆంటీ మంచి ఆంటీ, ఈ అంకుల్ చాలా మంచి అంకులు అని చెప్పి మీ ఇంట్లోకి వస్తుంది. వీధికి ఊరకొక్క వచ్చిందని తెలిస్తే మనం ఏం చేస్తాం? ఒక్కసారి చెయ్యాన్ని పెట్టిగా కేకలు వేస్తాం. దాని గుండె జల్లు మన గోడ దూకి మరి పారిపోతుంది. మరి అక్కడ ప్రార్థన చెయ్యం, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను దేవాన్ని అనం. ప్రభువా సాయించే తండ్రి, కుక్క రావడం ఏంటి ప్రభువా? మా ఇల్లుకు కుక్క నచ్చడం ఏంటి ప్రభువా? నేను దూతలను పంపమంటే కుక్కను ఇటువంటి ప్రార్థనలు ఆపండి. అక్కడ మనం గద్దించాలి. దాని అధికారం మనలో ఇచ్చాడు దేవుడు. చేపా అన్నట్టునే కుక్క పారిపోతుంది. అలాగే దురాత్మలు, దెయ్యాలు, సమస్యలు వస్తే, ప్రభు మా ఇంటికి ఈ సమస్య రావడం ఏంటని సమస్య గురించి వివరించకండి దేవునికి. ప్రభు అంటే నేను అధికారం ఇచ్చాను, ఆజ్ఞాపించాలి. ఈ ప్రార్థన అయిన తర్వాత మీరు అదే పని చేయండి. మీ గదుల్లో మీకు చిరాకు, బలహీనత, ఇబ్బందులు కలిగించే డిస్టర్బెన్స్ ఉంటుందే, వాటిని మీరు గుర్తుపట్టి, యేసు నామములో నన్ను, నా మనసును డిస్టర్బ్ చేస్తున్నా, ఆర్థిక విషయాలు డిస్టర్బ్ చేస్తున్న దురాత్మ చీకటి శక్తులారా, ఇప్పుడు నా గదిని, నా ఇంటిని విడిచిపోమని గద్దిస్తున్నాను అని మీరు ఆజ్ఞాపించండి. మీరు ప్రే చేసిన గదిలో మీ ఇంట్లో మార్పు రావాలని, ఏదైతే సమస్య ఉందో సమస్య తొలగిపో అని ఆజ్ఞాపించాలి. ఈరోజు ప్రేయర్ అవ్వగానే మీరు ఆ పని చేయండి. ఆ తర్వాత చూడండి, రోజు ఆ విధంగా ఆజ్ఞాపిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తుండండి. ఆ సమస్య అనే పర్వతం కదిలిపోవడం మీరు చూస్తారు. అందుకే అది ఏ సమస్యనా ఆజ్ఞాపించండి. ఎందుకంటే మీకు అధికారం ఇచ్చాడు దేవుడు. అధికారాన్ని మీరు వాడండి, దేవుని కార్యాలు జరుగుతాయి. మూడవదిగా, సందేహింపక విశ్వాసంతో మాట్లాడాలి. జకరియా 4:7, మార్కు సువార్త 11:22-24 వచ్చిన వరకు, ఇర్మియా గ్రంథం 23:29, లూకా సువార్త 10:19 మరి సందేహింపక ప్రార్థించాలి. యాకోబు పత్రిక 5:14-15 వచనాలు, జేమ్స్ చాప్టర్ 5:14-15 మరి ప్రార్థనను రాస్తూ, యేసు రక్తంలో ప్రతి రోగము తొలగిపోమని గద్దించవచ్చు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిజమైన అగ్ని లేనిదే వేడి ఎలాగ ఉండదో, నిజమైన పరిశుద్ధత లేనిదే విశ్వాసం ఉండదు. జాన్ ఓవెన్ గారు చెప్పినటువంటి మాట, మిషనరీ దైవజనుడు చెప్పిన మాట, నిజమైన అగ్ని లేనిదే వేడి ఎలాగుండదో, నిజమైన పరిశుద్ధత లేనిదే విశ్వాసం కూడా ఉండదు. పరిశుద్ధత అనే మంట లేనివాడు ఎంత మాట్లాడినా ఆ మంట పుట్టదు పిల్లరా. మంట పరిశుద్ధత కలిగి దేవుని వాక్యంతో నడిచినప్పుడే ప్రార్థించాలనే మంట అందరిలో పుడుతుంది. ఆ ప్రార్థన మంట మీలో కొనసాగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. మాథ్యూ హెన్రీ గారు చెప్పిన మాట, బైబిల్ దేవుడు మనకు పంపిన లేఖ, ప్రార్థన మనము దేవునికి పంపే లేఖ. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ఉదయకాలం ప్రార్థన లేఖ రాస్తున్న వారు చేయొద్దండి. అందరూ రాస్తున్నాం. పరలోకానికి ఆ లేఖం చేరుతుంది. ఉత్తరం వేస్తే ఉత్తరానికి జవాబు వస్తుంది కదా. మనుషులు మనం రాసిన లెటర్కి అవతల మనుషులు జవాబిస్తే మనకంటే గొప్ప నమ్మదగిన దేవుడు కదా. మనం ప్రార్థనా లెటర్ రాశాం, పరలోక తండ్రి జవాబు అనే ఆన్సర్ లెటర్ పంపిస్తున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం జరిగితే రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీకు జవాబులు ఇచ్చునుగాక, ఆకలి తెచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన చేతిలో ప్రభు ఇద్దాం. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్. హెల్ప్ us to speak to our mountains. ఈ రోజు నుండి ప్రభు మాకు ఎదురుగా ఉన్న ప్రతి పర్వతంతో మాట్లాడి, సమస్య అయిన పర్వతమైనా, అది ఆర్థిక ఇబ్బంది అయినా, వ్యక్తిగత సమస్య అయినా, దాన్ని ఆజ్ఞాపించగలిగే అధికారం మీరు మాకు ఇచ్చారు. దాన్ని వాడుకోక చాలాసార్లు అనేక మంది ఫెయిల్ అయ్యారు నాయన. ఇక నుండి నీ బిడ్డలు దైవ జ్ఞానం కలిగి దాన్ని వాడుకోవాలి. వారి మనసుకు ఏది భారం కలిగిస్తుందో, వారి హృదయంలో ఏది వేదన కలిగిస్తుందో, వారి బ్రతుకులో ఏదైతే బాధగా సమస్యగా ఉందో ఆ సమస్య తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నప్పుడు, యేసు అధికారం గల సమస్యలు తొలగిపోవునుగాక, విడుదల వచ్చునుగాక. ఒక మిరకల్ జరిగించి మహిమ పొందమని, మీ నామాన్ని ఘనపరచుకోమని, క్రీస్తు యేసు నామములో ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి బలపరచమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు దైవజనమా.